సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. జ్యోతిషాభిమానులకు అందరికీ నమస్కారం. 2026 జూన్ మాసంలో మాస ఫలితాలు. 2026 జూన్ మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మీనరాశి వారికి 2026 జూన్ మాసంలో 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలని లాభాలని అందిస్తున్నాయి. 80% శుభఫలితాలకు అవకాశం ఉంది. 2026 జూన్ మాసంలో షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెల 15 వరకు తృతీయంలో వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల అధికారుల సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగుల పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెల 20 తర్వాత తృతీయంలో వృషభ రాశిలో ప్రవేశించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి ఆదాయం అందుకుంటారు. జన సహకారం బాగుంది. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల 20 వరకు చతుర్థంలో మిథున రాశిలోని సంచారం కొనసాగించడం వల్ల మీ సాంప్రదాయ వ్యాపారం కానీ మీ కుటుంబ వ్యాపారం కానీ మరింతగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా పంచమంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సంతాన విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా చతుర్థంలో మిథున రాశిలోనూ ఆ తర్వాత పంచమంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల శ్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. షష్టమంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని అతి సునాయాసంగా విజయం సాధిస్తారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు మిత్రులుగా మారడం వల్ల సంతోషిస్తారు. 2026 జూన్ మాసానికి గాను మీనరాశి వారికి సూర్యుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, కేతువు అనుకూలంగా సంచరిస్తూ 80% శుభఫలితాలు అందిస్తున్నాయి. మరి 2026 జూన్ మాసంలో ఈ మీనరాశి వారికి శని భగవానుడు, రాహు ప్రతికూలంగా సంచరిస్తూ 20% ప్రతికూల ఫలితాలు ఇచ్చే వాతావరణం కూడా ఉంది. లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా జన్మరాశిలో మీనరాశిలో సంచరించడం వల్ల రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. మీ మాటల వల్ల అపార్థాలు జరుగుతాయి. పనివారి సహకార లోపం కనిపిస్తుంది. సోమరతనం వల్ల చాలా పనులు వాయిదా వేసుకొని ఇబ్బందులు కొని తెచ్చుకుని వారు అవుతారు. వ్యయములో కుంభరాశిలో రాహు సంచారం ఉంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తులు, అనుకూల శత్రువులు మీ చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మీకు కనిపిస్తుంది. మరి 2026 జూన్ మాసానికి గాను మీనరాశి వారు తప్పనిసరిగా వ్యయములో ఉన్నటువంటి రాహు దోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. జన్మ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వరునికి శనివారం రోజున అభిషేకం కానీ లేక ఈశ్వరునికి అభిషేకం కానీ నిర్వర్తించండి. అలాగే 2026 జూన్ మాసానికి గాను ఈ మీనరాశి వారు మినుములు, నల్ల ద్రాక్ష, నేరేడు పళ్ళు వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ జ్యోతిషాభిమానులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.